స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే భాగ్యమే సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత
దేవుని పరిశుద్ధ గల నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, అలాగే సంఘములకు, ఆత్మీయులకు, మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క ప్రశస్త సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మీరు టీవీలో సందేశాన్ని వింటూ అనేక మంది ఫోనులు చేస్తూ ప్రార్థించమని అడుగుతున్నారు. అలాగనే దేవుని సేవకులుగా దేవునికి సమర్పించుకుని దేవుడి పని చేస్తున్నాం. మీ కొరకు నిత్యం ప్రార్థన చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అలాగనే ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 29వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర ఐగుప్తుడు అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతన్ని ఉంచెను. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని వెంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతియు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్నటువంటి మా పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్న దేవా, నీ వాక్య ధ్యానం చేసుకోబోతుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుడు తోడై ఉంటే మనకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఒంటరిగా ఉన్నప్పుడు తోడు కావాలి. సృష్టి ప్రారంభంలో నరుడు ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి దేవుడు జంటలుగా చేసుకుంటూ వస్తున్నాడు. అలాగుననే మనిషికి మనిషి తోడు. మనిషి కంటే కూడా దేవుడు తోడుంటే ఏం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ రోజున ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోసేపు దేవుని ప్రజలారా యాకోబుకి చిన్న కుమారుడు. యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో చిన్నవాడైనటువంటి యోసేపు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి శిల్పి శాస్త్రాలు కానీ అల్లరి కానీ చేయకుండా చాలా మౌనంగా ఉండేవాడు. తండ్రి ఆ చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టపడేవాడు. మిగతా 11 మంది కుమారులు వాళ్ళకి గొర్రెల మందలు ఉండేవి. ఆ గొర్రెల మందలను కాసుకొచ్చేవాళ్ళు. అన్నలు గొర్రెలు కాయటానికి పొలాలను తీసుకువెళ్తే అన్నలకి భోజనం కట్టి భోజనం తీసుకెళ్ళేవాడు యోసేపు. యోసేపు అన్నలకి భోజనం అందించి వస్తూ ఉండేవాడు. యోసేపు అన్నలు చేస్తున్న ప్రతి శిల్పి శాస్త్రలో ప్రతి ఆ దుష్ట కార్యాలన్నీ కూడా తండ్రికి చెప్పేవాడు. తండ్రికి నమ్మకమైనటువంటి కుమారుడిగా ఉండేవాడు యోసేపు. తండ్రి తన కుమారుడిని ప్రేమించి తన కుమారుడికి నిలువుటంగి కుట్టించాడు. నిలువుటంగి కుట్టించేసరికి వాళ్ళ అన్నలైనటువంటి 11 మందికి అసూయ పెరిగింది. వీడికి నిలువుటంగి కుట్టించాడు మనకు లేకుండా అని చెప్పేసి. ఆ తర్వాత దేవుడు యోసేపుకి ఒక కళ ఇచ్చాడు. ఆ కలగని మళ్ళా 2వ రోజుని భోజనం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అన్నల దగ్గరికి అన్నలతో కలిపి సంతోషించాలి, ఆనందించాలని చెప్పేసి వెళ్ళాడు. అన్నల మనసు ఈయనకి తెలియదు. అన్నలకి చెప్పాడు ఈ కళను గురించి, కళ భావం గురించి చెప్తున్నాడు. అన్న, మరి రాత్రి నాకు కళ వచ్చింది. ఒక పన లేచి నిలబడితే 11 పనలు ఆ పనకు సాష్టంగా పడి నమస్కారం చేస్తున్నాయి అని చెప్తే వాళ్ళకి అర్థమైంది. నువ్వు నిలబడితే మేము నీ కాళ్ళ మీద పడాలా అని చెప్పేసి ఆ యోసేపు మంచి కార్యాలు చేస్తున్నాడు. యోసేపుకు దేవుడు మంచి కళలు ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా అన్నలో జ్ఞాపం చేసుకుని యోసేపు మీద పగబట్టారు, మరీ పగబట్టారు.
మరింత పగబట్టారు. పగబట్టి ఒరే కలలుగానే వాడు వస్తున్నాడు అని ఒక రోజున వాళ్ళకి భోజనం తీసుకెళ్తుంటే భోజనం తెచ్చేవాడిని చిన్న తమ్ముడిని ప్రేమించి గౌరవించాల్సిందలా పోయి వాడు వస్తున్నాడు రా కలలుగానే వాడిని రానే ఉంటాడు పని చేద్దామని చెప్పేసి వాడు దగ్గరకు వచ్చిన తర్వాత భోజనం తీసుకుని వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. ఎవరో అన్నలు 11 మంది అన్నలు కొట్టేసి చంపేయబోతున్నటువంటి సమయంలో రూబేన్ అనేటువంటి ఒక అన్న ఆదుకున్నాడు. మరి వీడు కూడా మనకు తోడబుట్టినాడు కదా, మన రక్త సంబంధి కదా, వీడిని సంపొద్దురా మనము కొట్టి పడేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్న టైంలో అప్పుడు వీళ్ళు కూడా చంపటం మానేసి కొట్టేసి ఒక గోతులో పడేశారు. గోతులో పడేస్తే తన ఒళ్ళంతా కూడా గాయాలు, తన ఒళ్ళంతా కూడా దెబ్బలు గాయాలు, మూలుగుతూ ఉన్నాడు. అనేక మంది చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒక పూట కూలివాడు, దేవుని ప్రజలారా, సమరయుడు, ఆయన వెళుతూ ఆ మూలుగులు విన్నాడు. అతన్ని తీసుకుని వెళ్ళి పూట కూలి వాళ్ళ దగ్గర అప్పగించాడు వాడికి భోజనం పెట్టమని. ఆయన గాయాలు కట్టాడు. అలాగనే యేసేపుని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఐగుప్తు సంతలో అమ్మేశారు. ఐగుప్తు సంతలో అమ్మేసేస్తే వాళ్ళు మరీ లాభానికి అమ్ముకోవడానికి ఆ సంతలో అనేక మంది వచ్చి మనుషులు కొంటారు. మనకైతే ఎడ్లు సంతలు ఉంటాయి, గేదెల సంతలు ఉంటాయి. గేదెలు కావాలని తిరిగి ఎక్కడ దొరకపోతే కంకిపాడు సంతో లేదంటే ఇటు ఒక గుడ్లవల్లి సంతో ఉన్నాయి అనుకుంటా బహుశా. ఈ సంతలోకి వెళ్ళి ఆ గేదెలను కొనుక్కొచ్చుకుంటారు. అట్లాగనే ఇంట్లో పని చేయటానికి పని మనుషులు కావాలి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అంతే. ఆ పని మనుషులు కావాలంటే పని మనుషుల సంత ఒకటి ఉండేది. ఆ సంతలో చూసుకుంటున్నారు. పోతేపర్ రాజు భార్య ఇద్దరు కూడా కలిసి వెళ్ళి మన ఇంట్లో పని చేయటానికి ఎవరు బాగుంటారని చెప్పేసి చూస్తే ఒక యవనస్తుడు సుందరుడు, యేసేపు చాలా అందమైనటువంటి వాడు, చురుకైనటువంటి వాడు. ఆ కుర్రోని చూడగానే ఇతను మన ఇంట్లో పని చేయటానికి పనికొస్తాడని చెప్పేసి అనుకుని యేసేపుని కొనుక్కుని తీసుకువెళ్ళారు. యేసేపుని కొనుక్కుని తీసుకువెళితే యేసేపు ఆ ఇల్లంతటిలో చాలా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. అనేక మంది పనివారు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే కూడా నమ్మకమైనటువంటి వాడుగా వాళ్ళకి కనిపించాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి ఇల్లు అంతా ఆయనకి అప్పచెప్పారు. ఇల్లు అప్పచెప్పడమే కాదు, తాళాలు కూడా ఆయన చేతికి ఇచ్చేశారు. ఇచ్చేసి ఆ విధంగా ఉంటూ ఉండగా చాలామంది తోటి నౌకరులకు పని వాళ్ళకి అసూయ పెరిగింది. ఇంకా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అయితే ఆ పోతేపరి భార్యకు ఈ యేసేపు మీద కన్నుబడింది. వీడు చాలా అందగాడు, కుర్రోడు, బాగున్నాడు అని చెప్పేసి మనసులో ఆమె అనుకుంటూ ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో సహవాసం చేయటానికి ఎదురు చూస్తుంది, ఎప్పుడు సమయం దొరుకుద్దా అని. ఒకానొక సమయంలో యేసేపు తన యొక్క తాళాలు తీసుకుని కొట్లో ఏ వస్తువు కోసం వచ్చాడు. తాళాలు తీసుకుని ఆ కొట్టు తీసి సామానం తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఈమె అడ్డుపడి ఇలా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే అతను వస్త్రపు శంగుని విడిచిపెట్టి పారిపోయాడు. యేసేపు పారిపోతే దేవుని ప్రజలారా, పారిపోవటం బట్టి ఈమె చాలా అపనిందలు వేసింది యేసేపు మీద. యేసేపు నన్ను అలర చేయాలని చూశాడు, పట్టుకోవాలని చూశాడు అని చెప్పేసి తన భర్తకి తెలియజేసింది. వాళ్ళందరూ రాజుగారు తలుచుకుంటే ఏముంది, వాళ్ళందరూ పట్టుకుని యేసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. యేసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేసినప్పుడు యేసేపు జైల్లో ఉండి కూడా దైవభక్తి కలిగి, దేవుని భయభక్తులు కలిగి యేసేపు జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో దేవుని ప్రజలారా, మనం నిజంగా యేసేపుకి దేవుడు తోడై ఉండకపోతే యేసేపు ఏమైపోయేవాడు? ఆ గుంటలోనే చనిపోయేవాడు. యేసేపుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు భయభక్తుల్లో పెరిగాడు. దేవుని యందు భయభక్తుల్లో ఆయన జీవిస్తూ ఉన్నాడు. అన్నలు చేసేటువంటి చెడు కార్యక్రమాలు ఆయన ఇష్టపడేవాడు కాడు. ఇవన్నీ కూడా ఆయన మంచిగా ఉంటున్నాడని, నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడని వాళ్ళ అన్నలు ఆయన మీద పగబట్టారు, మరింత పగబట్టారు.
యోసేపుని గోతులో పడేశారు, షాపు బ్రతుకుల్లో పడేశారు. యోసేపుని తీసుకెళ్ళిపోయి సంతలో పెట్టేశారు. ఆ సంతలో నుంచి మళ్ళీ ఐగుప్తు రాజు ఇంట్లో పనిచేయటానికి పెట్టారు. అక్కడ మళ్ళీ ఆయన మీద లేనిపోయిన యొక్క అబండాలు వేసి అబద్ధాలు చెప్పి అతన్ని కేసులో ఇరికించి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే దేవుడు ఆయనకు తోడున్నాడు కాబట్టి ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి బాధలు కలిగిన కొలది దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజలారా, యోసేపుకి ఇన్ని బాధలు ఉన్నాయి, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అలాగే మన జీవితాలలో దేవుని ప్రజలారా, మనకి కూడా అనేక శోధనలు, అనేక శ్రమలు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. దేవుడు తోడు లేకపోతే దేవుని విడిచిపెట్టేస్తాం. దేవుడు తోడు లేకపోతే ఆరాధన విడిచిపెట్టేస్తాం. దేవుడు తోడు లేకపోతే క్రమాన్ని విడిచిపెట్టేస్తాం. దేవుడు మనకు తోడై ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా క్రమాన్ని మనం మానం. దేవుడి ఇందు భయభక్తులు కలిగి మనం జీవిస్తాం. కొంతమంది చూస్తే ఈ క్రమాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు విస్తారమైనటువంటి పనుల్లోకి వెళ్తూ ఉంటారు. విస్తారమైనటువంటి పనుల్లోకి వెళ్ళినప్పుడు దేవుని ప్రజలారా, దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తారు. దేవుని సన్నిధికి ఆబ్సెంట్లు పెట్టేస్తారు. వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, 128వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, అప్పుడే నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. దేవుడు తోడై ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టలేవును. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, స్కూల్కి వెళ్ళటానికి హాజరుంది కాబట్టి జాగ్రత్తగా స్కూల్కి హాజరవుతారు, కాలేజీకి హాజరవుతారు. చర్చికి హాజరు అనేది లేదు కాబట్టి వెళితే వెళదాం, లేకపోతే లేదు. దేవుడు భయం లేకపోతే అదే జరుగుతుంది. దేవుడు తోడు లేకపోతే దేవుడిని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటాం. మనము ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని ప్రజలారా, నిర్గమకాండంలో దేవుడు తెలియజేస్తాడు, దేవుడు 6 దినములు సృష్టిని సృజించి 7వ దినం విశ్రాంతి తీసుకుని ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుని ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోయి మనం ప్రయాసపడి మందిరానికి, సంఘానికి ఆబ్సెంట్లు పడితే మనం ఎలాగున దీవించబడతాము, ఎలాగున ఆశీర్వదించబడతాము? దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరేమో తీగలు. ఆ తీగ ద్రాక్షవల్లిలో ఉంటే అది ఫలించి అభివృద్ధి అవుతుంది తప్ప నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అని అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి రావటానికి ఆటంకాలు, అభ్యంతరాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన కుటుంబాల్లో తుఫానులు కూడా రేగుతూ ఉంటాయి. ఆ తుఫాన్లు వచ్చినప్పుడు గొడవ పడుకున్నాం కదా, దెబ్బలాడుకున్నాం కదా, మందిరానికి ఇంకేం వెళ్తామని చెప్పేసి మనం ఆగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అభ్యంతరాలు కూడా వస్తూ ఉంటాయి. అభ్యంతరాలు ఒక్కొక్కరి ద్వారా అభ్యంతరాలు వస్తాయి. వాక్యం ఏం చెప్తుందంటే, అభ్యంతరములు రాక మానవు కానీ అది ఎవరి వలన వచ్చిందో వానికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అభ్యంతరాలు వస్తే దేవుని యొక్క సన్నిధికి మనం దూరం కాకూడదు, దేవుని మనం విడిచిపెట్టకూడదు. మనకి ఎన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, అవాంతరాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు. దావీదు భక్తుడు 23వ కీర్తన ఆఖరి వచనం 6వ వచనంలో ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తూ ఉండగా చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, మన జీవిత కాలం అంతా కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 84వ కీర్తనలో ఏమంటాడంటే, నా మందిరమునందు నివసించేవారు ధన్యులు. మరి నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఎక్కడ టైం గడుపుతున్నావు?
ఎంత టైం ఎక్కడైనా గడుపుతావు, కానీ దేవుని మందిరానికి వచ్చి టైంకి వచ్చి ఎక్కువైపోతే నీరసం వచ్చేస్తావు, ఎలాడిపోతావు, వెళ్ళిపోవాలనుకుంటావు, ఎగుతావు, కూర్చుంటావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ఎక్కడ ఉండగలుగుతున్నాం. నా మందిరమునందు నివసించేవారు ధన్యులు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంటే దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నామా అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని ప్రజలారా, దేవుడు యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినా తోడుగా ఉండబట్టి దేవుడు యోసేపుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. మీరు బ్రతుకున్నట్లు మేలు వెతుకుడి, అలాగూ చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండను. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మీరు కీడుని విసర్జించి మేలు చేయండి. అలా చేసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మీకు తోడై ఉంటాడు. మనల్ని ఏమంటారంటే కీడు జాతోళ్ళు అంటారు. ఎందుకంటే మనం అందరం కీడు చేసేటువంటి మనుషులుగా ఉంటాం కాబట్టి. అందుకని ఇక్కడ మీరు కీడు చేయటం మానేసేస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడై ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, కీడు బుద్ధి మనకు ఉండకూడదు. కీడు జాతి అనేటువంటిది మనం ఆ పేరు ఉంచుకోకూడదు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లుగా నీకు నాకు దేవుడు తోడై ఉండాలంటే కీడుని విసర్జించాలి మనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి. మనం ఎప్పుడైతే కీడుని విసర్జిస్తామో, కీడు చేయటం మానుతామో, ఆ దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడై ఉండాలంటే దేవునికి అవిష్టమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి, అపవిత్రమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి. ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు మాట్లాడతాడు. అలాగనే దేవుని ప్రజలారా, 27వ కీర్తన 3వ వచనములు చూసినట్లయితే, యుద్ధములు రేగినను నేను భయపడను, యుద్ధములు రేగినను నేను భయపడను, దానిలో నేను ఏమాత్రము జంకను. ఇశ్రాయేలీయులు అంటున్నారు, యుద్ధము యెహోవాదే, మన పక్షంగా దేవుడు ఉంటాడు, మనకి దేవుడు విజయం ఇస్తాడు కాబట్టి మనం జంకాల్సినటువంటి పని లేదు. 23వ కీర్తన 4వ వచనంలో ఏమంటాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడను. చూసారా, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుడు మనకు తోడై ఉంటే మనం దేనికి కూడా భయపడాల్సినటువంటి పని మనకు లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, 10 దినములు మీరు శ్రమలోకి వెళ్ళబోతున్నారు, మీరు ఆఖరి వరకు కూడా నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. మన జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరములు వచ్చినా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి తప్ప ఆగిపోకూడదు. దేవుని ప్రజలు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉంటే మనము ఎంతో సంతోషంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే యోసేపులాగా శ్రమలు అనుభవించాలి, శ్రమల్లో కూడా నమ్మకంగా ఉండాలి, కష్టాల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చివరికి యోసేపుకు వచ్చినటువంటి బిరుదేంటో తెలుసా? యోసేపు అనగా ఫలించేడి కొమ్మ. ఆయన ఎక్కడి నుంచి నలగొట్టబడ్డాడు, ఎదిగాడు చూడండి, ఆయన ఫలించేడి కొమ్మ అన్నాడు. అలాగే ఇక్కడ ఏమంటాడు ప్రకటన గ్రంథంలో, మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు ఓర్చుకోండి, తర్వాత నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఓ ప్రియమైనటువంటి క్రైస్తవుడా, క్రైస్తవురాల, విశ్వాసి, ఆత్మీయంగా జీవించేటువంటి సహోదరి, నువ్వు జ్ఞాపకం చేసుకో, ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకుంటాను, అంతము వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షణ పొందును, నాగట మీద చేసి వెనక తిరిగిన వాడికి పరలోక రాజ్యం లేదంటున్నాడు ప్రభు. ఈ మాటలను బట్టి మనం చూస్తే దేవుని ప్రజలారా, మనం దేవుని సన్నిధిలో నిలబడినటువంటి మనము
కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైనా మనం సాగిపోవాలి. ఆనాడు దేవుడు ఇశ్రాయేలుని పిలిచాడు. మీరు అబ్రహామా, మీరు ఊరు నుంచి బయలుదేరి కానాను దేశానికి ప్రయాణం చేయమన్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో అరణ్యాలు ఎదురైని, కొండలు ఎదురైని, సముద్రాలు ఎదురైని దేవుడు వారిని నడిపించాడు. నిన్ను నన్ను కూడా అలాగే నడిపిస్తాడు. దేవుని నమ్ముకున్న తర్వాత చల్లారిపోకూడదు, వెనక్కి తిరగకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని భయభక్తులు కలిగి కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుడు మనకు తోడై ఉంటే యుద్ధము యెహోవాది. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి విజయం అనుగ్రహిస్తాడు. ఎన్ని తుఫానులు వచ్చినా అవి వస్తే పోతాయి, మనం భయపడాల్సినటువంటి పని మనకి లేదు. కాబట్టి మనము యోసేపులాగా దేవుడు యోసేపుకి ఎలా తోడైండి వర్ధిల్లాడో మనం కూడా దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఈ కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు దేవుని విడిచిపెట్టకుండా యోసేపులాగా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీకు నాకు తోడైండి మనలను నడిపిస్తారని నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వలోకమునకు సృష్టికర్త, సర్వాంతర్యామి, ఈ పరిశుద్ధ నామమునకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా ప్రభువా. ఆనాడు యోసేపుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మా ప్రభువా, ఆయనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో ప్రాణ భయాలు, జైలు నాయన, ఎన్నో ఇక్కట్లు వచ్చినాయి. అయినప్పటికైనాను ఆయనకు నువ్వు తోడుగా ఉండి నడిపించావు ప్రభు, ఎంతగానో వర్ధలింప చేశావు. అలాగే మా జీవితాల్లో నాయన, లోకములో నుంచి నీలోకి వచ్చినప్పుడు నిన్ను నమ్ముకున్న తర్వాత నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నారు. ఆ మాటని జ్ఞాపం చేసుకుని మేము ఆగిపోకుండా సాగిపోవటానికి, నిన్ను కలిగిన జీవితాలు మేము జీవించడానికి నీ కృప దయచేయి. నువ్వు మాకుంటే చాలు ప్రభువా. మమ్మల్ని చేపట్టుకు నడిపించే దేవుడు అయ్యా. నువ్వు ఎల్లప్పుడూ కూడా నాకు, మాకు, మా అందరూ కూడా తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, మరి ఈ టీవీలో వాక్యం ఎంతమంది ఆశతో ఉంటున్నారో వారికి, శ్వాసులకు, సంగములకు, ఆత్మీయులకు అందరికీ కూడా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలు.